హలో గైస్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 వ్లాగ్స్లో 86th డే అండ్ ఈరోజు వచ్చేసి మనం సెరెన్ కౌంటీ అనే అపార్ట్మెంట్కి వచ్చినాం అనమాట. తెలుసు కదా, లైక్ లాస్ట్ సాటర్డే కూడా మనం ఒక ఈవెంట్కి వెళ్ళినాం అండ్ ఈ సండే కూడా మనం ఒక ఈవెంట్కి అయితే వచ్చినాం. సో ఈరోజు వచ్చేసి కొంచెం పెద్ద ఈవెంట్ అనమాట. అండ్ సెరెన్ కౌంటీ అనేది మన గచ్చిబౌలిలో ఉంది. సో ఇక్కడ ఈవెంట్ ఏంది అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాం. బట్ ఇదైతే పెద్ద బ్లాగ్ అయితే ఏం కాదు, ఒక షార్ట్ బ్లాగ్ అయితే తీయడానికి ట్రై చేస్తా. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. అండ్ ఈరోజు వచ్చేసి మనం సెరెన్ కౌంటీ అపార్ట్మెంట్స్కి అయితే వచ్చేసినాం గచ్చిబౌలిలో. ఇలాంటి స్టాల్ షాపింగ్ వచ్చేసి సాటర్డే సండే లేదనంటే హాలిడే ఉన్న రోజు ఇలాంటి కండక్ట్ చేస్తుంటారు అనమాట వాళ్ళు. అండ్ ఈరోజు మనం సెరెన్ కౌంటీలో వచ్చేసి మోర్ దెన్ ఒక 30 స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒక పెద్ద ఈవెంట్ కూడా అనమాట. అండ్ ఈవెంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి చిల్డ్రన్స్ కోసం ఒక సపరేట్ ప్లేయింగ్ జోన్స్ కూడా మనకు అరేంజ్ చేస్తారనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ప్లేయింగ్ జోన్స్తో పాటు అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా మనకి ఎక్కడైతే అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్లో మ్యాక్సిమం బట్టల నుంచి పిల్లల టాయ్స్ దగ్గర నుంచి అండ్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి రెయిన్బో కూడా వచ్చింది. అండ్ ఈ అపార్ట్మెంట్లో తను మాత్రం ఒక వైబ్ని మాత్రం ఎక్సలెంట్ ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే అది ఎక్కడనో పైన ఉంది. అక్కడి నుంచి తను ఆ వెదర్ని అవన్నీ ఎంజాయ్ చేస్తుంది. సో మాకైతే ఇప్పుడే వర్షం పడి ఇదంతా వెట్ అయిపోయింది. మేమైతే క్లోజ్ అయిపోతుంది అనుకున్నాం ఈవెంట్. బట్ సమ్హౌ రెయిన్ అయితే ఆగడం ద్వారా మళ్ళీ స్టాల్స్ని అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాం. మనకి ఈవెంట్లో వచ్చేసి హోమ్ నీడ్స్ నుంచి మనకి కావాల్సిన జ్యువెలరీ వరకు ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఒక ప్లేయింగ్ స్టేషన్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో మీరు గమనించినట్టు అయితే ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఈవినింగే జరుగుతుంటాయి, ఎందుకంటే ఆ టైంలోనే చాలామంది బయటికి వచ్చి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చూస్తారు. కాబట్టి ఈవెంట్లో వచ్చేసి మ్యాక్సిమం అన్నీ మినిమం బడ్జెట్లోనే దొరుకుతుంటాయి. మనకి ఇక్కడ స్టాల్ కావాలంటే స్టాల్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి మనం కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఈ ఎఫోర్డబుల్ ప్రైజెస్లోనే మనమైతే అక్కడ స్టాల్ మనమైతే పెట్టుకోవచ్చు. సో దట్ మనం కూడా ఎర్న్ చేసుకోవడానికి అయితే ఇక్కడ చాయిసెస్ ఉంటాయి. సో ఈరోజు వీడియో అది. సో గాయ్స్, ఇప్పుడే మన ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయింది. గాయ్స్, ఇదిగో ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడే రూమ్కి అయితే రీచ్ అయిపోయినా. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మన గణేశుడు బ్లాగ్ ఉండాలి, బట్ నాకు ఇక్కడ వర్క్ ఉండడం వల్ల నాకు డే మొత్తం అక్కడే అయిపోయింది. ఆ బ్లాగ్ గణేశుడు బ్లాగ్ అయితే తీయలేకపోయినా, బట్ రేపు తీయడానికి అయితే ట్రై చేస్తా. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 87th బ్లాగ్. అంటిల్ దాన్, బాయ్ బాయ్.